మనమంటే సమాజంలో గౌరవమైనా ఉండాలి, లేక భయమైనా ఉండాలి. ఏ ఒక్కటీ లేకపోతే సమాజం మనల్ని కాలగర్భంలో తొక్కేస్తుంది. టైం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆ టైం అయిపోయిన తరువాత బాధపడటం తప్ప ఇంకేమీ ఉండదు. సమాజం కోసం పుట్టినవాడు గొప్పగా ఉంటాడేమో, కానీ సమాజం కోసం చావడానికైనా సిద్ధమైనవాడు మహాత్మునిలా ఉంటాడు. కాదు, మహాత్ముడే. యద్భావం తద్భవతి. నీవు ఏమి ఆలోచిస్తావో అదే అవుతావు. ఈ విజయం ఎంత అని నీ మనసులో అనుకుంటే ఎలాంటి విజయమైనా నిన్ను చేరుతుంది. అవకాశాలు జీవితంలో కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకునే దానిలోనే నీ తెలివి బయటపడుతుంది. సంపాదన లేకపోతే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మనకు విలువ ఇవ్వరు. ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. నీ జీవితంలో రంగులు వెలసిపోయినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకుని నిలబడు చాలు. మళ్లీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు. యజమాని చల్లే మెతుకులకు అలవాటుపడ్డ పావురాలు ఎగరడం మర్చిపోయాయి. ప్రభుత్వాలు వెదజల్లే రాయితీలకు అలవాటుపడ్డ ప్రజలు ఎదగడం మర్చిపోయారు. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారు నమ్మకద్రోహం చేస్తారు. అలాంటి వారిని మర్చిపోవాలి. ప్రయత్నం అనే ప్రయాణం చేయకుంటే గెలుపు అనే గమ్యాన్ని చేరుకోలేవు. ప్రేమలో పడితే కుటుంబాన్ని మర్చిపోతారు కొంతమంది అజ్ఞానులు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ ప్రేమకి జన్మస్థలం కుటుంబమే. కాలాన్ని వృధా చేస్తున్నావంటే నీ ఆస్తులను దూరం చేసుకుంటున్నట్టే. జీవితం నేర్పే పాఠం ముళ్ళుకెంత తెలివితేటలో కదా, కాలితో తొక్కినా కూడా చేతితో తీసుకునేలా చేస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి. శరీరంలో నోరుకు చాలా ప్రాధాన్యం ఉంది. అతిగా రుచి మరిగిన నోరు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అతిగా మాట్లాడే ఆ నోరే మనిషిని పాడు చేస్తుంది. కడుపు కాలడం గొప్ప వరం. గొప్ప జీవితానికి అదే పునాది. టైమ్ ఈజ్ మనీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ క్రేజీ. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది. నీ వల్ల ఎందుకు కాదు మిత్రమా. పెద్ద మనిషి అంటే వయసులో పెద్దగా ఉండడం కాదు, మనిషి ఆలోచనల్లో పెద్దగా ఉండాలి. చిటికెడు బుద్ధి లేనప్పుడు ఏనుగంత బలం ఉన్నా వృధా. కళ చెదిరి ముక్కలై చెల్లా చెదురైన వేళ నమ్మకాన్ని కూడదీసుకుని మళ్లీ మరోసారి స్వప్నాన్ని చూడగలగడమే జీవితం. వీ హ్యావ్ గ్రేటర్ వర్క్ టు డూ ఆర్ లెసర్ వర్క్ టు డూ, బట్ వీ మస్ట్ హ్యావ్ ఎ వర్క్ టు డూ. నువ్వు బాగుంటే ఈ దేశం బాగుంటుంది. గెలవగలను అని ఆశలేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడు. తెలిసి చేసిన తప్పుకు లేదు క్షమాపణ, తెలియక చేసిన తప్పుకు ఉంది విరమణ. అబద్ధం అనే పదం వాడుకగా లేకపోతే బహుశా ప్రపంచం ఇంత గొప్పగా అభివృద్ధి చెందేది కాదేమో. అధైర్యం ఆవహిస్తుందని లేశామాత్రం అనుమానం వచ్చినా సరే ఎంత మాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. మిత్రమా, నువ్వు చేసే పని ఏదైనా సరే ఒకరు చెబితే నేర్చుకోవద్దు. ఎందుకంటే చెబితే నేర్చుకునేదానికంటే చూసి నేర్చుకునేదానికే బలం ఎక్కువ. మనిషికి కోపం ఉండాలి, ఎందుకంటే దానికంటూ ఓ విలువ ఉంది. కానీ దాన్ని ఉపయోగించడం రావాలి. నీ కోరికను పెద్దగా ఆలోచించు, కానీ చిన్నగా మొదలుపెట్టు. అప్పుడే నువ్వు అనుకున్న మైలురాయిని విజయవంతంగా చేరుకోగలవు. ఆశలతో పరిగెడితే ఆస్తులు మాత్రమే సంపాదించుకోగలం. అదే ఆశయంతో పరిగెడితే మనుషుల మనసులను సంపాదించుకోగలం. అవకాశాలు సూర్యోదయం లాంటివి. సమయానికి మేల్కోకపోతే అందకుండా పోతాయి. ఆచార్య దేవో భవ. నువ్వు మంచిగా ఉండాలన్నా అంటోంది మనుస్మృతి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. అప్పుడు ఓటమి నీ కాళ్ళ దగ్గర, నీ కల నీ ముందర ఉండిపోతాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ పుస్తకం కొనుక్కో. కుదిరితే పరిగెత్తు లేదా నడువు, అదీ చేత కాకపోతే పాకుతూ పో. కానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. మనం ఎంతమందికి తెలుసు అనేది ముఖ్యం కాదు, ఎంతమంది మనసులో మనం ఉన్నాము అన్నదే ముఖ్యం. గెలవాలని ఆశతో కాదు, గెలుస్తా అని నమ్మకంతో పరిగెత్తు. గెలుపు ఎప్పటికైనా నీదే. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ కోపంతో వ్యవహరించే హక్కు ఎవరికీ లేదు. మనిషికి ఓపిక చాలా అవసరం. అది లేకపోతే వృధా. అమ్మ మనసును నొప్పించకు, నాన్న గుండెకు బాధ కలిగించకు. వృద్ధులకు ఆప్యాయతను పంచు, ఆడవారిని గౌరవించు. అవసరం, అవకాశం అనేవి ఏమీ తెలియని మనిషికి కూడా సమయాన్ని బట్టి అన్నీ అవే నేర్పిస్తాయి. సంపాదించడం మాత్రమే పిల్లలకు నేర్పితే, అదే సంపాదనలో తల్లిదండ్రులను వదిలేస్తే తప్పు ఎవరిదవుతుంది?
పిల్లలకు నేర్పవలసింది విలువ కట్టడం కాదు, విలువ ఇవ్వడం. ఓటమి నీ రాత కాదు, గెలుపు మరొకటి సొత్తు కాదు. భయానికి భయమెక్కువ, తానెక్కడ బలహీనపడిపోతానోనని. అందుకే అది మన బలహీనతను బలంగా మార్చుకుని బ్రతుకుతోంది. జీవితం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. పరిస్థితి మనిషి నియంత్రణకు మించినది, కాని అతని ప్రవర్తన తన శక్తిలో ఉంది. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. సంస్కారం లేని చదువు వ్యర్థం. ఓడిపోయినప్పుడు తెలుస్తుంది నీ వాళ్ళు ఎవరు అని. యుద్ధం గెలిచేంతవరకు శబ్దం చెయ్యకు మిత్రమా, ఎందుకంటే నీ గెలుపే ఒక మహాశబ్దమై ఈ ప్రపంచానికి వినిపిస్తుంది గనుక. జీవితంలో ఎంతమంది మనల్ని తక్కువ చేసి చూసినా, అవమానించినా మనం వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలి. మనం ఏంటో నిరూపించాలి. మిత్రమా, ఆలోచించే మనసు వృధా, శ్రమించే శరీరం లేకపోతే. కాబట్టి ఆలోచించి ఓడిపోకు, గట్టిగా ప్రయత్నించి ఓడిపో. ఓ మంచి అనుభవమైనా వస్తుంది. జీవితమనే నాటకంలో ప్రతి పాత్ర నిన్ను పరీక్ష పెడుతూనే ఉంటుంది. ఈ సృష్టిలో కాలాలు మారుతున్న నేపథ్యంలో అవసరాన్ని బట్టి మనుషుల స్వభావాలు కూడా మారుతుంటాయి. మనం గమ్యం వెంట వెళ్ళాలి, కాని ఆ గమ్యం మన వెంట రాదు. నిన్న కన్నా ఈరోజు మెరుగ్గా ఉండడానికి నీతో నువ్వే యుద్ధం చేయి. ఒంటరితనం గొప్ప అద్దం, ఎందుకంటే అది నిన్ను మాత్రమే నీకు చూపిస్తుంది. మరి సంపూర్ణ జ్ఞానం పొందినవారు మౌనాన్ని ఇష్టపడతారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తమ మౌనాన్ని వీడుతారు. దారిలో అడ్డంకి వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, వెళ్లే దారి. చేసే పనిలో అడ్డంకి వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయలేరు, మనిషి యొక్క చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఏది జరిగినా మన మంచికేనని పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా జీవించాలి. రివర్ నెవర్ గోస్ రివర్స్. మనకు ఈ ప్రపంచంలో చేటు చేసేవి 4. అవి నేను, నాది, నువ్వు, నీది. ముందుగా అది మార్చుకో. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చిన తరువాత కూడా బ్రతికితే అది నీ మంచితనం, అందరి గుండెల్లో నిలిస్తే అది దైవత్వం. పగిలిన మిర్రర్ కూడా రిఫ్లెక్ట్ చేయగలుగుతుంటే పగిలిన బద్దలైన నీ జీవితాన్ని మరలా ఎందుకు రిఫ్లెక్ట్ చేయలేవు? నిరుపయోగంగా ఉన్నది అంటే ఏ పని అయినా అది నీ ఆలోచనల రిజల్ట్ మాత్రమే. నీ లైఫ్ ఫైనల్ డెసిషన్ కాదు. చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ ఫ్యూచర్. నేను ఇవ్వడం నేర్చుకున్నాను, ఎందుకంటే ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. నేను మారడం నేర్చుకున్నాను, ఎందుకంటే మారకపోతే బ్రతకడం కష్టమని నాకు తెలుసు కాబట్టి. స్మాల్ థింగ్స్ కెన్ మేక్ పర్ఫెక్షన్, బట్ పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, అలాగని మనం కూడా నాకంటూ ఓ రోజొస్తుందని కుక్కలా మారిపోతామా? కాదు కదా. నేడే మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. అనునిత్యం యుద్ధం, అంతిమ గమ్యమే నా ప్రయాణం. ఓటమిని ఒప్పుకోను, గెలుపుకు పొంగిపోను. ఏది నీతి, ఏది ధర్మం? మనం అనుకున్నదే నీతి, మనం అనుకున్నదే ధర్మం. ఎందుకంటే ఈ లోకంలో ఒకరి నీతి ధర్మం మరొకరికి ఎప్పటికీ నచ్చదు. నీ తలరాతను నువ్వు మార్చలేవు, కాని నీ అలవాట్లను మార్చుకోగలవు. అయితే నీ అలవాట్లు నీ తలరాతను మారుస్తాయి. నీళ్లలో పడవ ఉండాలి గాని పడవలో నీళ్లు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, జ్ఞాపకాల్లో జీవితం ఉండకూడదు. ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే సాధించగల సత్తా ఉండి కూడా ఏమీ సాధించలేకపోవడం. ఈ లోకంలో బంధాలన్నీ బ్రతకటానికి, కాని బ్రతికించటానికి కాదు అంటాడు సత్యనారాయణ కొండేటి. మిత్రమా, అపజయంలో ఉన్నా అని బాధపడుతూ కూర్చోకు. లేచి గెలిచే వరకు ప్రయత్నం చేయి, మరియు గెలుపులో ఉన్నా అని విర్రవీగకు. నీతో నీవు పోరాడి గెలిచిన తరువాత ఇతరులతో పోరాడటం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేతకాకపోతే పాకుతూ పో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఇప్పుడు నువ్వు వృధా చేసుకున్న సమయం భవిష్యత్తులో నీ విజయాన్ని తారుమారు చేస్తుంది అంటాడు నెపోలియన్. అమ్మాయిలను హేళన చేయడం, అవమానించడం, బాధ పెట్టడం వంటి పనులు చేసే ముందు నిన్ను కూడా ఒక అమ్మాయి పుట్టించి పెంచి పెద్ద చేసిందనే విషయం బుర్రకెక్కించుకో. ధూలే కదా అని చులకనగా చూడకు. కంట్లో పడితే గాని తెలియదు దాని సత్తా. బాధ గతంలోకి వెళ్ళిపోతుంది, మనం భవిష్యత్తులోకి వెళ్ళిపోతాం. మరి ఎందుకు మిత్రమా ఆ బాధను తలుచుకుంటూ ఉంటావ్? భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యి.
చాలా అందంగా తయారవుతావు అంటాడు రామ్ పిన్నింటి. నీ చుట్టూ ఉన్న సమస్యలపై ప్రశ్నించకపోతే నువ్వు శ్మశానంలో శవం లాంటి వాడివే. మనం బలవంతులమనుకుంటే బలవంతులుగా తయారవుతాం, బలహీనులమనుకుంటే బలహీనులుగానే తయారవుతాం. అందనంత దూరాన ఉన్నా ఆ వేదనతో వెతుకుతూ ఉన్నా, అందవు అని తెలిసినా కూడా ఆ దూరాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తరువాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖం తరువాత వచ్చే కష్టం భరించలేనిది. నేను కష్టపడతాను అని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. అదే ఆ ఒక్కడు పడే కష్టాన్ని చూసి ఈ ఒక్కడు తెలియక వెనకడుగు వేస్తాడు. కష్టం ఎప్పుడూ తేలికగా ఉండదు, చావును రుచి చూపిస్తుంది. ఆ చావు నుంచి మళ్లీ పుట్టిన నువ్వు నీ జీవితాన్నే రుచి చూస్తావు. ఇది రాసిపెట్టుకో. కోట్లు సంపాదించిన కూటి కొరకే, సంసార బంధమున అల్ప సుఖములను చూసి మురిసిపోవగానేలా మనసా, ఆనందముగా తోచు విషయ భోగములన్నీ మూనాళ్ల ముచ్చటయే మనసా. స్వర్గం నరకం ఎక్కడో ఉండవు. మనకు అనుకూలంగా లేని పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకొని ఆనందంగా ఉండటమే స్వర్గం. ఉన్న పరిస్థితులను కూడా మార్చుకోలేక బాధపడటమే నరకం. మనం ధనవంతులం కావాలంటే దీర్ఘకాలిక వ్యూహం, సహనం ఉండాలి. నైపుణ్యత, శక్తి సామర్థ్యాలున్నా కొన్ని పనులు కావడానికి వేచి చూడక తప్పదు. బిడ్డకు జన్మనిచ్చేందుకు తల్లికి 9 మాసాలు పడుతుంది. అంతేగాని 9 మంది గర్భవతుల ద్వారా 1 నెలలోనే బిడ్డను భూమి మీదకు తీసుకురాలేం కదా. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలను మంచి వైపుకు మళ్లిస్తుంది. కానీ ఓ చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలను సైతం కలుషితం చేస్తుంది. నడిచి వచ్చిన దారిని, నడిపించిన వాళ్లను మరచిన రోజున నీవు మరణించినట్లే. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు, కాని ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. నేను గెలుస్తానని మీరు చెప్పినప్పుడు ఈ ప్రపంచం వినదు, కాని మీరు గెలిచినప్పుడు ఆ ప్రపంచం చెప్పే ప్రతీదీ వినండి. మౌనంగా కష్టపడండి, విజయం శబ్దం చేయనివ్వండి. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే నేర్పుగా ఉండు. వ్యక్తిత్వం అంటే తన పట్ల తనకున్న నమ్మకాలు, మరికొన్ని నిజాలు. బాధ, సంతోషం రెండూ పోయేవే. జీవితం ఓ యుద్ధం, నీ యుద్ధానికి నీవే రాజువి. ఒకప్పుడు నా బాధను పంచుకోవడానికి ఓ మనిషి కోసం వెతికి, ఇప్పుడు అదే బాధను చెప్పుకోవడానికి అక్షరాల కోసం వెతుకుతున్నా. బలమే జీవితం, బలహీనమే మరణం. అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదకరం. ఒక రోజులో చేసే చిన్న చిన్న పనుల సమాహారమే గొప్ప విజయానికి పునాది. ఒకరిని నమ్మి 4 సంవత్సరాల నుంచి జీవితాన్ని పంచుకున్నందుకు ఈ రోజు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఒంటరిదాన్ని చేశాడు, నేను ఏం చేయాలి అంటోంది ఓ మహిళ. ఏమంటాను? వదిలేయాలి. విజయవంతమైన జీవితం కన్నా తృప్తివంతమైన జీవితం గొప్ప. ఎందుకంటే విజయం అనేది పక్కవాళ్లు కొలిచే దాంట్లో ఉంటుంది, కానీ తృప్తి అనేది మనం అనుభవించే దాంట్లో ఉంటుంది. మనిషి జ్ఞానం కోసం అన్వేషించాలి తప్ప జ్ఞానం అతని కోసం అన్వేషించదు. ఇతరుల మనసులను అధిరోహించిన వాడికన్నా తన మనసుని తాను అధిరోహించిన వాడు గొప్పవాడు. తెలివితో డబ్బుని సంపాదించగలం, కానీ డబ్బుతో తెలివిని సంపాదించలేం. ఈ ప్రపంచంలో ఒక్కసారి కూడా ఏడవని ధనవంతుడు లేడు, అలాగే ఒక్కసారి కూడా నవ్వని బీదవాడూ లేడు. కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లకు పుట్లకి వస్తాయా? పుట్టిన ప్రతి మనిషి కూడా అన్నిటినీ ఎదుర్కొంటూ పోవడమే జీవితం. వాటి నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఎవరు కూడా నేర్పించలేరు. బాధ 2 రకాలు. ఒకరితో పంచుకోగలిగేది, ఎవరితో ఎలా చెప్పుకోవాలో తెలియనిది. తల్లి గర్భాన కళ్ళు మూసుకుని చీకటిలో ధైర్యంగా గడిపిన కాలమే నయం. కళ్ళు తెరచిన ఈ లోకపు వెలుగులతో నిత్య పోరాటమే కదా. న్యాయంగా పోవాలంటే ఒకటే దారి ఉంటుంది, అన్యాయంగా పోవడానికి 100 దారులుంటాయి. కింద పడినా మళ్లీ మళ్లీ తిరిగి ప్రయత్నించి గెలిచేవాడే అసలైన విజేత. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. మన సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం. నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి, కష్టంతో కాదు. అప్పుడే నువ్వు చేసే పనిలో హ్యాపీనెస్ దొరుకుతుంది మిత్రమా. నువ్వు ఏం చేస్తున్నావని కాదు, నువ్వు ఇష్టంతో చేస్తున్నావో లేదో చూసుకో. అప్పుడు నీవు చేసే పనికి కాలం ఎప్పుడూ తప్పుగా చూపించినా వాటిని ఎదుర్కొనే సత్తా నీలో కలుగుతుంది. డబ్బు 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 సభ్య సమాజం గొంతు. ఎన్నో గొంతుల్లో నాది ఒకటి. డబ్బు అందరికీ కావాలి కాబట్టి అందరూ డబ్బు వెనక పరిగెడుతున్నారు. కానీ డబ్బు మాత్రం ఉన్నోడికి ఇంకా పెంచడంలో, లేనోణ్ణి ఇంకా దిగజార్చే పనిలో చాలా బిజీ అంటారు రఘు చెర్లపల్లి.
అందరూ పారిపోయే చోట ధీరుడు నిలబడతాడు. ఈ విశ్వంభర ప్రపంచంలో నేనొక చలించే ఛాయను. నిశికాంతిలో వికసించిన ఛాయ శశిలో మాయమవుతుంది. వినువీధుల విహరించే దేహం ధరణికి దాస్యమవుతుంది అంటారు రావులపల్లి బ్రహ్మశ్రీను. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి, ఆనందించే మనసూ ఉండాలి.